ताहमेतं पुरुषं महान्तम् अतीत्य वर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमिति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते येनाय। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్యం చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయము 4వ బ్రాహ్మణము 23వ సంపుటంలో ఉన్నాము. తామిహితో భూత్వా ఆత్మన్యేవానాత్మనం ఆత్మానం పశ్యతి సర్వం ఆత్మానం పశ్యతి నైనం పాప్మా తరతి సర్వం పాప్మానం తరతి నైనం పాప్మా తపతి సర్వం పాప్మానం తపతి విపాపో నా ఏనం పాప్మా తరతి. ఎవరైతే పాప్మా అంటే పాపాలు, తప్పులు ఇటువంటివి చేస్తుంటారో వారు తరించిపోలేరు, అదే దుఃఖ సాగరంలో మునిగి ఉంటుంటారు. సర్వం పాప్మానం తరతి. ఇక అటువంటి వారిని పాపమే తరింపజేస్తుంటది, పాపాల వైపుకే తీసుకెళ్తుంటుంటది. కాబట్టి అటువంటి వారు నిత్యం నూతనమైనటువంటి కొత్త కొత్త ఇబ్బందులతోటి వారు సతమతం అవుతూ ఉంటుంటారు. నైనం పాప్మా తపతి. పాపము వారిని తప్పింపజేయదు. వారికి ఇంద్రియాలకు మనోరంజనం కల్పించి వారిని మరింత మభ్యపెడుతూ ఉంటుంటదే కానీ తప్పింపజేయదు. తపము అంటే సహనము, ఓర్పు, నిగ్రహ శక్తి అటువంటివి అవకాశాన్ని కల్పించదు. సర్వం పాప్మానం తపతి. ఇక ఎవరేని ఈ యొక్క తప్పుల పట్ల, ఈ యొక్క పొరపాట్ల పట్ల సక్రియంగా ఉండి పాప్మానం తపతి, ఆ పాపం చేస్తున్నటువంటి వారిని తప్పింపనవుతుంటదో అప్పుడు విపాపో విరజో అవిచికిత్సో బ్రాహ్మణో భవతి. అప్పుడే విగత పాప విపాప అంటే పాపాలన్నీ తుడుచుకుపోతున్నట్టుగా, పాపాలన్నీ కడిగి ప్రక్షాళితమవుతున్నట్టుగా ఎప్పుడైతే సక్రియమై ఉండడం జరుగుతుంటుందో అప్పుడు భావజాలం కడిగి వేయుము నాలోని బురద తెంచి వేయుము పాపాల పరదా. కడిగి వేయుము. ఎప్పుడైతే ఆత్మ సమర్పణ భావజాలంతో ఉండడం జరుగుతుంటుంటుందో అప్పుడు సావధానంగా ఉండడం జరుగుతుంటది. కాబట్టి వారి నుంచి ఒక్కొక్క అజ్ఞానం, ఒక్కొక్క అవివేకము, ఒక్కొక్క తప్పు చేసేటువంటి భావజాలము, ఒక్కొక్క తప్పుడు వ్యక్తులు వారి దగ్గరికి రావడం కూడా తగ్గిస్తారు. అన్ని రకాలుగా వారు మెరుగుపడుతుంటారనమాట. అప్పుడు విపాక అంటే విగత, విశిష్టగత, విగత పాప. అన్ని రకాలుగా నామరూపాలు లేకుండా అన్ని ఈ తప్పుడు వ్యవహారము, వ్యసనాలు ఇటువంటివన్నీ ఎవరి నుండి అయితే దూరం అవుతుంటాయో వారు విపాపులు. విరజ విచికిత్స. ఇప్పుడు
తప్పులేని ఏవి లేకుండా శుద్ధమైనటువంటి ఆత్మభావంతో విచికిత్సో ప్రతిదానిని భూతద్దంలో చూసుకొని తనను తాను ఉద్ధరించుకుంటూ ఉన్నటువంటి వారు బ్రాహ్మణో భవతి, బ్రాహ్మణుడు అనిపించుకుంటారు. ఏష బ్రహ్మలోక. ఇక ఇటువంటి భావజాలము కలిగినటువంటి వ్యవహారము బ్రహ్మలోకం అనిపిస్తుంది. సమ్రాడేనం ప్రాపితో ఆసీతి హోవాచ యాజ్ఞవల్క్య. సమ్రాట్ ఏనం ప్రాపిత, ఓ జనకం మహారాజా, నీవు ఇటువంటి బ్రాహ్మణుల యొక్క సంసర్గములో, బ్రహ్మ మార్గములో, ఈ బ్రహ్మలోకములో మీరు నివసించండి, ఇటువంటి జ్ఞానాన్ని మీరు పొందండి అని యాజ్ఞవల్కుడు చెప్పాడు. సోహం భగవతే విదేహాన్ దదామి మాం చాపి సహ దాస్యాయేతి. అందుకని ఓ యాజ్ఞవల్క్య, నేను నీ గురించి భగవతే విదేహాన్ విశిష్ట దేహాన్ విదేహాన్ అంటే ఆత్మభావంగా ఉండి నేను నీకు సమర్పితమై ఉంటాను, సమర్పితం అవుతాను. మాం చాపి సహా దాస్యాయ ఇది, నన్ను అనుగ్రహించి మీ యొక్క జ్ఞానోపదేశాన్ని చేయండి. సావా ఏష మహానజ ఆత్మ అన్నాదో వసుదాను విందతే వసూయ ఏవం వేద. ఇంకా ఎప్పుడైతే సావా, ఇప్పుడు 23 అయిపోయింది, 24వది చూడండి. సా ఏష మహానజ, గొప్ప, అజ అంటే నాశనము లేనటువంటి ఆత్మ, అన్నాదో వసుదాని, ఈ అన్నాన్ అత్తీతి అన్నాద. ఆ అన్నాదం అంటే అన్నమును ఆశ్రయించి ఉండేటువంటిది. మరి ఈ అన్నమునంతా ఎవరిస్తున్నారు అని అంటే ఋగ్వేదం 10వ మండలము 125వ సూక్తము 4వ లేదంటే 3వ 4వ మంత్రంలో చెప్తున్నాడు. ఏంటంటే మయా అన్నం సో అత్తి అంటే నా ద్వారా ఇవ్వబడినటువంటి అన్నమును ఎవరైతే భుజిస్తున్నారో అటువంటి వారిని సంబోధిస్తున్నాడు ఆ ప్రకరణంలో భగవంతుడు. అంటే భగవంతుడు ఇచ్చినటువంటిది ఈ అన్నమంతా మనకు భగవంతుడు ప్రసాదిస్తున్నాడు. వసుదాన విందతే, వసు ఆచ్ఛాదనే. ఈ యొక్క అండపిండ బ్రహ్మాండముల యొక్క ఈ సృష్టి వ్యవస్థ అంతా ఆ యొక్క పరమేశ్వరుడు కల్పించినటువంటిది. అతని యొక్క వ్యవస్థలో మనం ఉంటూ ఈ యొక్క ఆనందాన్ని పొందుతున్నాం. తల్లిదండ్రుల సంరక్షణలో వారి ఆస్తిపాస్తులను సంతానం ఏ రకంగానైతే అనుభవిస్తూ ఆనందిస్తూ ఉంటుంటారో, భగవంతుని యొక్క ఈ ఐశ్వర్యాన్ని మనం జీవాత్మల బంధరము యథాయోగ్యంగా మనము ఆనందిస్తూ ఉన్నాం, అనుభవిస్తున్నాం. యా ఏవం వేద, ఈ విధంగా ఈ యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు 25వ చూడండి. సావా ఏష మహానజ ఆత్మ అజగరో అమరో అమృతో అభయో బ్రహ్మాభయం హి వై బ్రహ్మ భవతి యా ఏవం వేద. సావా ఎవరైతే ఈ విధంగా సావధానంగా జాగ్రత్తగా పొరపాట్లేవి చేయకుండా జాగ్రత్తగా మహాన్ అజహ ఏష మహాన్ అజహ ఈ యొక్క బ్రహ్మతత్వమును ఎరిగి ఆత్మ అజరు ఆత్మను జరాజీరణం అంటే ఆత్మకు ముసలితనము, మృత్యువు, ఈ యొక్క నాశనము, దుఃఖము, రోగము అనేటువంటివి ఏవి రాకుండా ఎప్పటికీ ఉండేటువంటి ఆత్మ గ్రహిస్తుంటారో. అమరహ అంటే మరణము లేనటువంటి స్థితి, మృత్యువు లేనటువంటి ఆత్మతత్వం ఎవరైతే గుర్తిస్తుంటారో, అమృత అటువంటి వారే అమృతాన్ని పొందుతుంటారు, అమరత్వాన్ని పొందుతుంటారు, జీవనముక్తిని పొందుతుంటారు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారే అభయో బ్రహ్మ భయం, వారు అభయులై ఉంటారు. అభయులు అంటే న విద్యతే భయం యస్య స అభయ, ఎవరికైతే భయం లేదో అటువంటి వారు అభయులు అనబడుతుంటారు. బ్రహ్మ భయం వై
బ్రహ్మ అభయం హి వై బ్రహ్మ భవతి యా ఏవం వేద. ఎప్పుడైతే అభయంగా అంటే భయరహితంగా ఉండి బ్రహ్మతోటి అభయాన్ని ఎవరైతే పొందుతూ ఉంటుంటారో ఈ వై బ్రహ్మ భవతి యా ఏవం వేద, ఆ యొక్క పరమాత్ముని యొక్క అనుభూతిని పొందుతున్నటువంటి వారు తమ పరిసరాల్లో ఉండేటువంటి వారికి ఆ బ్రహ్మ యొక్క తత్వాన్ని బోధిస్తూ వారికి ఎవరైతే వీరితోటి ఎవరైతే బోధన గ్రహిస్తున్నారో, బ్రహ్మతత్వాన్ని గ్రహిస్తున్నారో అటువంటి వారికి బ్రహ్మ భవతి. అంతేగాని ఈ జీవుడు వెళ్ళి పరమాత్మ అవుతాడు అని కాదు. ఆ పరమాత్మ జ్ఞానాన్ని తెలిపినటువంటి వారికి ఎవరికైతే తెలుపుతుంటూ ఉంటారో ఆ తెలుసుకుంటున్నటువంటి వారు తెలిపేటువంటి వారినే సాక్షాత్తుగా బ్రహ్మగా భావిస్తారు. అంతేగాని ఈ యొక్క బ్రహ్మలీనమైపోయాడు, బ్రహ్మైక్యమైపోయాడు, శివైక్యమైపోయాడు అనేటువంటి మూర్ఖతపూర్ణ అజ్ఞానయుక్తమైనటువంటి భావజాలాన్ని వ్యక్తపరచడం సరైనటువంటిది కాదు. ఇది చతుర్థే అధ్యాయ చతుర్థం బ్రాహ్మణం. ఈ విధంగా 4వ అధ్యాయంలో 4వ బ్రాహ్మణం సమాప్తమైపోయింది. ఇప్పుడు 5వ బ్రాహ్మణం. ఇప్పుడు 5వ బ్రాహ్మణం. అతః యాజ్ఞవల్క్యస్య ద్వే భార్యే బభూవతు మైత్రేయీ చ కాత్యాయని చ. ఇక ఈ ప్రసంగంలో ఏంటంటే యాజ్ఞవల్క్యునికి 2 భార్యలు ఉన్నారు. ఒకరు మైత్రేయి, ఇంకొకరు కాత్యాయని. తయోర్హ మైత్రేయి బ్రహ్మవాదిని బభూవః స్త్రీ ప్రజ్ఞేవ తరిహి కాత్యాయని. ఇక వారిద్దరిలో మైత్రేయి బ్రహ్మవాదిని. మైత్రేయి అనేటావిడ బ్రహ్మవాదిని. కేవలం ఆ బ్రహ్మ సాక్షాత్కారం చేసుకుంటూ బ్రహ్మ యొక్క అనుభూతిని పొందుతూ వారు ఉపదేశం చేసినా కూడా బ్రహ్మ విషయాన్ని ఉపదేశిస్తుంటారు, బ్రహ్మ గురించే మాట్లాడుతుంటారు. కాబట్టి వారికి బ్రహ్మవాదిని అని చెప్పేసి పేరు వచ్చింది. ఇక రెండవ ఆవిడ స్త్రీ ప్రజ్ఞైవ తరిహి కాత్యాయని. ఈ యొక్క కాత్యాయని ఎటువంటిది అని అంటే ప్రజ్ఞ అంటే బుద్ధి, తెలివి, జ్ఞానం ఉన్నటువంటి ఆవిడ. అతః యాజ్ఞవల్క్యో అన్యత్ వృత్తం ఉపకారిష్యన్. ఇక ఈ యొక్క ఇప్పుడు యాజ్ఞవల్క్యుడు అన్యత్ వృత్తం ఉపకారిష్యన్ అంటే ఇక ఇదివరకు గడిచినటువంటి గృహస్థ జీవితాన్ని వదిలేసి, గృహస్థ జీవితాన్ని కాదని అన్యత్ వృత్తం ఇంకొక కొత్త వ్యవహారం అంటే ఇక వానప్రస్థం, సన్యాసం వంటి ఆ యొక్క వృత్తాంతం వ్యవహారమును కరిష్యను చేయాలనుకుంటున్నాడు. అప్పుడు మైత్రేయీతి హోవాచ యాజ్ఞవల్క్యః ప్రవ్రజిష్యన్ వా అరే అహం అస్మాత్ స్థానాద్ అస్మి హంత తే అనయా కాత్యాయన్యానంతం కరవాణీతి. ఇక ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే మైత్రేయి హోవాచ, మైత్రేయి అంటున్నది ఏంటంటే యాజ్ఞవల్క్య ప్రవ్రజిష్యన్ వా, నువ్వు సన్యసిస్తున్నటువంటి తరుణంలో నువ్వు సన్యసించాలని అనుకుంటే అరే అహం అస్మత్ స్థానాద్ అస్మి అంత, నేను ఇక్కడే ఉన్నాను కదా, మరి ఇక్కడ అహం అంటే నేను, అరే అనేటువంటిది ఆశ్చర్యాత్మకంగా సంబోధనాత్మకంగా యాజ్ఞవల్క్యుని సంబోధిస్తూ అంటున్నది ఏంటంటే అస్మాత్ అంటే మన యొక్క వర్తమాన స్థితి నుంచి, మనం ఏ ఆశ్రమంలోనైతే ఉన్నామో, మనం ఏ గృహాశ్రయాన్ని అయితే ఆశ్రయించి ఉన్నామో, దేంట్లోనైతే ఉన్నామో అటువంటి సందర్భంలో స్థానాద్ అస్మి, నేనైతే ఇక్కడే ఉన్నాను, మీరు పరివ్రాజకులు అవుతున్నారు, సన్యసిస్తున్నారు. అంతా తే అనయా కాత్యాయని ఆంతం కరవాణీతి. ఈ యొక్క మీరు ఈ సన్యసించాలి అని అనుకుంటే మీరు సన్యసించేటప్పుడు మీకు
ఎవరైనా తోడు తీసుకోవాలి అని అనుకుంటే కాత్యాయని తీసుకోండి. ఎందుకు అంటే కాత్యాయని జ్ఞానవతి కదా. ఆమెకు ఈ యొక్క బ్రహ్మతత్వం గురించి తెలియకపోవచ్చు, కానీ జ్ఞానం అయితే చాలా ఉంది కదా. ఆమె మీకు ఏకీభవిస్తుంది. అంటే ఈ యొక్క మైత్రేయి ఏకీభవించదని కాదు, ఈమె బ్రహ్మలీనమై ఉంటుంటది, బ్రహ్మతత్వంలో ఉంటుంటది, బ్రహ్మతత్వంని ఉపదేశిస్తుంటది. కాబట్టి వీరికి ఈ యొక్క సన్యాసం పట్ల వీరేమంటున్నారు అని అంటే, ఈ యొక్క జీవితాన్ని తరించిపోవాలి అని అంటే, ఓ యాజ్ఞవల్క్య, ఈ యొక్క జీవితాన్ని తరించిపోవాలి అని అంటే నీవు నీ జీవితంలో సంపాదించినటువంటి సంపత్తినంతా మా ఇద్దరు స్త్రీలకు, నేను మైత్రేయి బ్రహ్మవాదిని మరియు కాత్యాయని ఆమె విజ్ఞానవంతురాలు, తెలివైనటువంటి ఆవిడ. కాబట్టి ఇప్పుడు ఆమెకు నాకు ఈ యొక్క ప్రజ్ఞ అనేటువంటిది వరలక్ష్మి గారు ఈ యొక్క మీరు పంచిపెట్టేటువంటి మీ సంపత్తి మమ్ములను తరింపజేయగలదా అనేటువంటిది ఆవిడ ప్రసంగిస్తున్నారు, అడుగుతున్నారు యాజ్ఞవల్క్యుని. ఓ ఆచార్య, కాత్యాయని అడుగుతున్నదా? లేదు, మైత్రేయిని సంబోధించి అంటున్నాడు యాజ్ఞవల్క్యుడు ఏమనంటే, ఓ మైత్రేయి, నేను ఈ స్థానము నుండి పరివ్రాజకుని అవ్వాలని అనుకుంటున్నాను. రాండి, మీకు ఏమేమి కావాలో నా దగ్గర ఉన్నటువంటి దాంట్లో మీరు సగం తీసుకోండి. ఈ సంపత్తిని అంతా నేను ఏదైతే సంపాదించి పెట్టాను, ఇక దీనిని మీకు ఇస్తాను. ఇచ్చేసి నేను మీ బంధనం నుంచి విముక్తి పొంది నేను నా ఆత్మస్థితిలో ఉంటాను, నా ఆత్మోత్థానం చేసుకుంటాను అని చెప్పేసి యాజ్ఞవల్క్యుడు అన్నాడు. ఆచార్జీ మాట్లాడొచ్చు ఆచార్జీ? కాత్యాయని కాదు ఆచార్జీ, మైత్రేయ జ్ఞానవంతురాలు. పాటలో కూడా మైత్రేయ అని వచ్చింది ఆచార్జీ. మీరు కాత్యాయని అన్నారు మునిపోసారి, అందుకని కొంచెం చెప్దామని ఆచార్జీ, అంతే. మళ్ళీ వినండి. తయోర్హ మైత్రేయి బ్రహ్మవాదిని. అర్థమవుతుందమ్మా? మైత్రేయి బ్రహ్మవాదిని బభువ స్త్రీ ప్రజ్ఞైవ తరిహి కాత్యాయని. ప్రజ్ఞ అంటే బుద్ధి, బలం, జ్ఞానం, తెలివి, తేటలు ఎక్కువగా కాత్యాయనికి ఉన్నాయి. ఇక దీన్ని బట్టి అయితే ఇక్కడ ఈ రకంగా ఉంది. ఇక మీకు ఆ పాటలో ఎవరు పాడారో, వారు దేనిని ఉద్దేశించి పాడారో, ఇక అది వారిని అడగండి, సరేనా? లక్ష్మీదేవి గారి ప్రవచనంలో కూడా అలాగే చెప్పారు. ఒక క్యాసెట్ ఉంది ఆచార్జీ, అందుకని ఓసారి మళ్ళీ అడిగాను ఆచార్జీ, అంతే. వినండి, ఎవరి పేరు తీసుకోవద్దు, తప్పే ఎవరిదైనా. అందు గురించి ఇక్కడ మనం ఉపనిషత్తు చదువుకుంటున్నాం కాబట్టి ఉపనిషత్తులో రాసింది నేను చెప్పాను. ఇక వారు లక్ష్మీదేవి గారు చెప్పారా, ఇంకొకరు చెప్పారు, ఎవరు చెప్పారా అనేది మనకు అనవసరం. ఇక్కడ ప్రసంగంలో ఏది జరుగుతుందో దాన్ని వినండి. మీరు ఏదైనా అడిగేది ఉంటే వారు చెప్పిన దానికి, మరి ఉపనిషత్తులు ఇలా రాసింది, మీరు చెప్పిన దానికి ప్రమాణం ఏంటని అడగండి. వాళ్ళు బ్రతిగా ఉన్నారు కదా, అడగండి. ఇక 3వ ప్రసంగంలో చూడండి. సా హోవాచ మైత్రేయి. అప్పుడు ఆ మైత్రేయిని ఉద్దేశించి యాజ్ఞవల్క్యుడు అన్నాడు, ఎన్ను మా ఇయం భగోహ సర్వా పృథివీ విత్తేన పూర్ణ స్యాత్ స్యాం అన్వహం తేన అమృత అహో అనేతి నేతి హోవాచ యాజ్ఞవల్క్యో యథైవ ఉపకరణవతాం జీవితం తథైవ తే జీవితం స్యాద్ అమృతత్వస్య తు నాశాస్తి విత్తేతి. ఇప్పుడు యాజ్ఞవల్క్యుడు ఆ రకంగా అనేసరికి యాజ్ఞవల్క్యుని పట్టుకొని అంటున్నది చూడండి. సా హోవాచ మైత్రేయి.
ఆ యొక్క మైత్రి అంటున్నది ఏంటంటే యత్ ను మా ఇయం భగో, ఇప్పుడు ఏదైతే ఐశ్వర్యం ఉన్నదని చెప్పేసి మీరు సంపాదించినటువంటి మీ జీవిత కాలంలో సంపాదించినటువంటి సంపత్తిని ఏదైతే భగ ఐశ్వర్యం ఉన్నదో సర్వా పృథివీ విత్తేన పూర్ణ, ఆ యొక్క ఐశ్వర్యముతోటి ఈ సంపూర్ణ భూమండలాన్ని అంతా పరిచినా కూడా స్యాత్ శ్యాం అన్వహం తేన అమృతో అహో, మీరు ఏదైతే పంచాలని అనుకుంటున్నారో ఆ పంచేటువంటి సంపత్తినంతా ఈ భూమి మీద పరిచినప్పుడు ఎంతైతే సంపత్తి అవుతుంటుందో ఆ సంపత్తి అంతటి సంపత్తి లభించినా కూడా చెప్పండి, ఆ యొక్క సంపత్తితోటి నేను అమృతత్వాన్ని పొందగలనా, జీవన్ముక్తిని పొందగలనా అని ఈ యొక్క మైత్రేయి అడుగుతుంది. నేతి నేతి హోవాచ యాజ్ఞవల్క్య. ఇక అప్పుడు యాజ్ఞవల్క్యుడు అన్నాడు, కాదు కాదు, ఈ యొక్క భౌతిక ద్రవ్యంతో నువ్వు అమృతత్వాన్ని పొందలేవు, జీవన్ముక్తిని పొందలేవు అని చెప్పాడు. యథైవ ఉపకరణవతాం జీవితం తథైవ తే జీవితం స్యాత్. ఇక నువ్వు ఈ దేహాన్ని చూసుకొని ఈ జీవితాన్ని ఇలా గడపాలి అంటే మాత్రమే ఈ యొక్క ద్రవ్యం అనేటువంటిది వినియోగం అవుతుంది. నీవు ఈ దేహాతీత స్థితికి ఆత్మభావంతో నీవు ఎప్పుడైతే అమృతత్వస్య తు నాశాస్తి విత్తేతి, ఇప్పుడు అమృతత్వాన్ని పొందాలంటే మాత్రం ఈ విత్తము బాధకరమే ఉంటుంటది కానీ సాధకమేమి కాదు. అందు గురించి అమృతత్వస్యతు నాశాస్తి, ఈ అమృతత్వాన్ని నశింపజేస్తుంటది. విత్తేన ఇది, ఈ విత్తాన్ని ఎవరైతే కాంక్షిస్తుంటారో, ధన ద్రవ్యాలను ఎవరైతే కాంక్షిస్తుంటారో, సిరి సంపదలను ఎవరైతే కాంక్షిస్తుంటారో ఆ సిరి సంపదలు ఈ ఆత్మతత్వానికి జీవన్ముక్తికి విఘ్నం కల్పిస్తుంటాయి అని చెప్తున్నాడు. ఇప్పుడు 4వ దాంట్లో చూడండి. స హోవాచ మైత్రేయి, అప్పుడు మైత్రేయి అన్నది ఏంటంటే ఏనహం నా అమృతాస్యాం కిమహం తేన కుర్యాం. స్వామి, దేనితోటైతే నేను అమృత నా అంటే ముక్తిని పొందలేదో, జీవన్ముక్తిని పొందజాలను, అటువంటి ఆ యొక్క విత్తం ద్వారా కిమహం తేన కుర్యాం, ఆ యొక్క ద్రవ్యము నాకెందుకు స్వామి, దానివల్ల నాకేం ప్రయోజనము అని అడుగుతుంది. యదేహ భగవాన్ వేద తదేవ మే బ్రూహీతి. నీవు ఈ సన్యసించి ఈ పరివ్రాజకునిగా సన్యాసం తీసుకొని ఏ ఆత్మజ్ఞానాన్ని అయితే పొందాలనుకుంటున్నావో, ఏ పరమాత్మ అనుభూతిని పొందాలనుకుంటున్నావో తదేవ మే బ్రూహీతి, ఆ యొక్క జ్ఞానమునే నాకు ఉపదేశించు స్వామి అని అడిగింది మైత్రి. 5వది చూడండి. స హోవాచ యాజ్ఞవల్క్య, అప్పుడు యాజ్ఞవల్క్యుడు అన్నాడు, ప్రియా మే ఖలు నో భవతి సతి అవృధంత తర్హి భవేత్ ఏతద్ వ్యాఖ్యాస్యామి తే వ్యాచక్షాణస్య తు మే నిదిధ్యాసస్వేతి. అప్పుడు యాజ్ఞవల్క్యుడు అన్నాడు, ప్రియా, ఓ ప్రియా, వై ఖలు నో భవతి సతి, నీవు ఈ విధంగానే ఆశించినట్టయితే, నీవు ఈ బ్రహ్మతత్వమునే ఆశించినట్టయితే, భౌతిక ద్రవ్యం మీద ఏమాత్రం నీకు ఆకాంక్ష లేనట్లయితే, ఆకాంక్ష అంటే కోరిక లేనట్లయితే, నీకు అది వద్దని అనుకుంటే, ప్రియం అవృధద్ అంత, ప్రియం అవృధద్, నీకు ఇష్టమైనటువంటి దానిని పెంచుకో, ఆ జ్ఞానాన్నే పెంచుకో, పరమాత్మ జ్ఞానాన్ని, పరమాత్మ అనుభూతిని, ఆత్మ జ్ఞానాన్ని నువ్వు పెంచుకో. లంగులకారం వృధు వర్ధనే ధాతువుతోటి అవృధన్ అంత తర్హి భవతి ఏతత్ వ్యాఖ్యాస్యామి. అయితే నీకు అటువంటి కోరికనే ఉన్నట్టయితే, బ్రహ్మతత్వం తెలుసుకోవడానికి, నీ యొక్క భవసాగరాన్ని తరించిపోవడానికి నీకు ఆ ఉద్దేశమే ఉన్నట్టయితే సరే, నేను దానిని వ్యాఖ్యానం చేస్తాను. తే వ్యాచక్షాణస్య తు మే నిదిధ్యాసస్వ,
నీ గురించి ఈ యొక్క బ్రహ్మ రహస్యాన్ని, ఆత్మతత్వాన్ని, పరమాత్మ సాన్నిధ్య అనుభూతి గురించి చెప్తున్నటువంటి నా యొక్క అభిప్రాయం పట్ల నీవు నిధిధ్యాసస్వ అంటే తన్మయత్వ భావంతో తల్లీనమైపోయి ఇక బయటి ధ్యాసేది లేకుండా అందులోనే లీనమైపోయి ఆలకించు అని అభిప్రాయం. చెప్పండి మునిగారు. ఓ ఆచార్య, అది పంచబ్రాహ్మణంలో చతుర్థానికి వెళ్ళిపోయారా? 5వది కూడా అయిపోయింది, 6వది నడుస్తుంది. 6వదా? అదే 5వ బ్రాహ్మణంలోనే 6వ సంపుటం. అంటే దీంట్లో మా దాంట్లో 2 వరకే ఉన్నాయి ఆచార్య, మిగతావి లేవు. మరి ఇక్కడ ఇంకా చాలా ఉంది. అదేలేండి, తర్వాత 6వ బ్రాహ్మణం ఇచ్చాడు. అదే మరి దాంట్లో వారు మీ దాంట్లో అయితే వారు తగ్గించగలరు, వారు స్వతంత్రులు, వారు ఏమైనా చేయగలుగుతారు. కానీ మునిగారి దగ్గర దాంట్లోనైతే అంత దాంట్లో కూడా తగ్గించారు. చాలా ఉంది ఇంకా. ఇప్పుడు 6వ బ్రాహ్మణం నడుస్తుందా? 15 వరకు ఉంది. ఇప్పుడైతే రామ్ బ్రహ్మచారి గారు అడగండి. ఓం నమస్తే ఆచార్య. నమస్తే ఆచార్య. ఓం చెప్పండి. ఓం ఆచార్య, మైక్ బంద్ ఆచార్య వేరు. నమస్తే ఆచార్య. నమస్తే. యాజ్ఞవల్క్య మహర్షి ఆర్యుడా అనార్యుడా? ప్రకరణానుసారంగా ప్రశ్నిస్తే సమాధానం వస్తుంది. మనం ఇంకా ముందు ఆర్యుడా అనార్యుడా అన్నది మనకి ఆర్య సమాజ సిద్ధాంత ప్రకారంగా ఆర్య పద్ధతిగా ఒక భార్యని చేసుకోవాలి కదా, ఈయన 2 భార్యలను చేసుకున్నాడు కదా. జీవితాన్ని తరించిపోవాలి అని అంటే ఎంతమంది భార్యలైనా చేసుకో. భరించేవాడివి నీవు, తరించేవాడివి నీవు, సహనశక్తి ఓర్పు. అంటే ఎంత ఎక్కువ సమస్యలు తెచ్చుకుంటే అంత తొందరగా బయటపడొచ్చు కదా. ఒక్క భార్యతోటైతే వేగాల్సి వస్తుంది కొద్దిసేపు, ఇద్దరైతే తొందరగా వేయించుతారు. ఒకరు గుంజడం, ఒకరు తనవేయడం, అట్లా. ఇక 4-5 వచ్చారనుకోండి అట్లా. అందుకని ఇక్కడ ప్రసంగాన్ని గమనించండి. ఒక ఆవిడనేమో కేవలం బ్రహ్మవాదిని, ఇంకొక ఆవిడ అత్యంత తెలివితేటలు గలటువంటి ఆవిడ. తెలివితేటలతోటి ఆమె ఆశిస్తుంటది, ఈమె ఆశిస్తుంటది. ఇప్పుడు వారిద్దరి మధ్య ఉన్నాడు కదా యాజ్ఞవల్క్యుడు. అయితే అతను నేను వినండి ఉండండి ప్రకరణం స్పష్టం కానివ్వండి. నేను సంపాదించినటువంటి సంపత్తిని నేను వదిలేసిపోతున్నాను కాబట్టి మీరు నన్ను నమ్ముకొని మీ పుట్టింటిని వాళ్ళని అందరిని వదిలేసి నా చెంతకు చేరారు కాబట్టి నా జీవిత కాలంలో సంపాదించిన సంపత్తిని నేను ఇద్దరికి సరి సమానంగా పంచుతాను అని చెప్పేసి యాజ్ఞవల్క్యుడు చెప్పాడు. అప్పుడు బ్రహ్మవాదిని ఏమంటున్నదని అంటే, మీరు ఏ జ్ఞానం కోసం, ఏ ఆత్మ ఉన్నతి కోసం మీరు సన్యసిస్తున్నారో అటువంటి బ్రహ్మతత్వము, అటువంటి పరమముక్తి అనేటువంటిది ఈ మీరు పంచేటువంటి ఈ భౌతిక ద్రవ్యాన్ని భూమి మీద అంతా పరిచిపెట్టిన, భూమండలం అంతా పరిచితే ఎంతైతే ద్రవ్యం అవుతుంటుందో అంతటి ద్రవ్యము ఎదిని లభిస్తే తద్వారా మీరు పొందేటువంటి బ్రహ్మ అనుభూతి, బ్రహ్మ సాక్షాత్కారం, ఆత్మ అభ్యుదయం, ఆత్మికోన్నతి ఈ భౌతిక ద్రవ్యం ద్వారా లభిస్తుందా స్వామి అని అంటే, అప్పుడు యాజ్ఞవల్క్యుడు అన్నాడు, కాదు, అది ఎంత మాత్రం లభించదు. దానితోటి ఈ జీవిత నిర్వహణ గురించి, ఈ దేహము పోషణ గురించే ఉపయోగపడుతుందే కానీ బ్రహ్మతత్వం, ఆత్మతత్వం గురించి ఈ భౌతిక ద్రవ్యము బాధకమే కానీ సాధకమేమి కాదు అని అన్నప్పుడు బ్రహ్మవాదిని ఏమంటున్నదంటే, సరే స్వామి, మరి అటువంటి ద్రవ్యం నాకెందుకు? నాకు మీరు ఏ బ్రహ్మ అనుభూతి పొందాలని అనుకుంటున్నారో, జీవన్ముక్తిని పొందాలనుకుంటున్నారో అటువంటి అమృతత్వ జ్ఞానమునే నాకు ఉపదేశించండి అని అంటే, అప్పుడు యాజ్ఞవల్క్యుడు సరే నేను దానినే అలాగే ఉపదేశిస్తుంటాను, నువ్వు తన్మయత్వంతో తల్లీనమైపోయి ఏకాగ్రతగా వినమని చెప్పాడు. ఇంతవరకు నడుస్తున్నది. ఇప్పుడు చెప్పండి మునిగారు. ఇక్కడ
ఇద్దరు భార్యల పేరు చెప్పుకొని ఒకటి ఆధ్యాత్మిక భౌతిక విద్య చెప్తున్నాడు ఇక్కడ. అవును, అది ఆ రహస్యం వస్తుంది. సోమాచార్యుడు. ఓకే ఓకే, అదే రహస్యాన్ని విప్పుతున్నాడు కదా. అవునవును. ఓకే ఓకే, ఇంకా ముందుకు వెళ్ళండి ఆచార్య. ఇప్పుడు ఈ బ్రహ్మవాదిని తోటే సంవాదం జరుగుతుంది. ఇంకా కాత్యాయని రాలేదు. కాత్యాయని రంగంలోకి వచ్చిన తర్వాత అసలైన రూపం బయటపడుతుంది కదా. అవునవును, చెప్పండి అమ్మగారు. అదే ఆచార్య, విజ్ఞానము ఆధ్యాత్మికము రెండు అనేది తెలుస్తుంది. ముందుకు వెళ్ళండి, ముందుకు వస్తుంది. ఏం చెప్పాలనుకుంటున్నారో కాలక్షేపం చేయాలి. అదే ఇద్దరు భార్యలు అని అంటే మనం బాహ్యంలో ప్రకృతిలో భార్యలుగా చూస్తున్నాము. సాగదీయకండి, ఆపండి. సా హోవాచ, అప్పుడు యాజ్ఞవల్కుడు అన్నాడు, నావా అరే పత్యు కామాయ పతి ప్రియో భవతి ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి. సా అంటే యాజ్ఞవల్కుడు హోవాచ అన్నాడు ఏమని అంటే, నావా అరే పత్యు కామాయ పతి ప్రియో భవతి. అప్పుడు నా అంటే నహ అంటే మనకు, వా మనకు ఎప్పుడైతే అరే పత్యు కామాయ అంటే అప్పుడు ఆమె స్థితిలోకి వెళ్ళి చెప్తున్నాడు. మరి మనకు పత్యు అంటే ఇది భర్తను కాంక్షిస్తున్నట్టయితే, భర్త యొక్క మీద శారీరక వ్యామోహంతో ఆ భావజాలము ఉన్నట్టయితే మనకింక ఏది నచ్చదు. పతి ప్రియో భవతి, అప్పుడు భర్తయే ప్రియముగా అనిపిస్తాడు. ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి, ఎప్పుడైతే ఈ యొక్క కామన ఆకాంక్ష గలటువంటి వారికి, ఆత్మన అంటే ఆ రకంగా భావజాలం ఉన్నటువంటి వారికి, కామాయ కామం ఏది ఉంటుంటుందో తద్వారా ఆ కామమును శాంతింపజేయడానికి పతి ప్రియో భవతి, భర్త ప్రియముగా అనిపిస్తాడు. నావా అరే జాయాయ ఈ కామాయ జాయా ప్రియా భవతి ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి. ఇక ఎప్పుడైతే ఇప్పుడు బ్రహ్మవాదిని మైత్రేయి తరపున సమాధానం చెప్పాడు. ఇప్పుడు యాజ్ఞవల్కుని స్థితిలో ఉండి ఒక సామాన్య మనుషుడు ఏమైతే ఆశిస్తుంటాడో దాని గురించి చెప్తున్నాడు. నావా అరే జాయ అంటే భార్య, ఎప్పుడైతే జాయాయై భార్య కోసం, భార్య శరీరము భార్య రూప సౌందర్యము ఎప్పుడైతే కామాయ కాంక్షిస్తూ ఉంటాడో, ఆసక్తుడవుతుంటాడో, జాయా ప్రియా భవతి, అప్పుడు ఈ యొక్క భార్య ప్రియముగా అనిపిస్తుంటది. ఈ యొక్క సాయంత్రం కాగానే మల్లెపూలు అమ్ముడుపోయేది ఇదే కారణం. భవతి ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి. ఇక ఎప్పుడైతే ఈ ఇటువంటి భావజాలం గల అటువంటి పురుషునికి, ఇటువంటి స్త్రీ కాంక్ష ఉన్నటువంటి పురుషునికి జాయా ప్రియా భవతి, భార్యయే ప్రియముగా అనిపిస్తుంది. నావా అరే పుత్రాణం కామాయ పుత్ర ప్రియా భవంతి ఆత్మనస్తు కామాయ పుత్ర ప్రియా భవంతి. ఎవరైతే పుత్రమోహంతో ఉంటుంటారో, పుత్రాణం కామాయ పుత్రమోహంతో ఉంటుంటారో పుత్ర ప్రియా భవంతి, అతనికి ఆ సంతానమే, పుత్ర సంతానమే లోకము, ఆ యొక్క భావజాలంలోనే మునిగి తేలుతూ ఉంటాడు. ఆత్మనస్తు కామాయ పుత్ర ప్రియా భవంతి, అతనికి ఏదైనా కోరిక ఉన్నది అని అంటే సంతానం కావాలి, సంతానమే ప్రియం అనిపిస్తుంటాడు. నావా అరే విత్తస్య కామాయ విత్తం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ విత్తం ప్రియం భవతి. ఇక ఎప్పుడైతే ధనం మీద వ్యామోహము ఉంటుంటుందో, ఆ ధనం వ్యామోహము అనేటువంటి కోరిక మీద ఎవరైతే ఉంటుంటారో అటువంటి వారికి ఈ ధనమే ఇష్టం అనిపిస్తుంటది, ఎన్ని రకాలుగా అయినా సరే. ఆత్మనస్తు కామాయ విత్తం ప్రియో భవతి, ఇక ఏదైనా మీకు ఏమైనా కోరికలు ఉన్నాయా అని ఎవరైనా అడిగితే అతడు ఆ ధన కుబేరుని వలె ఆ కోరికలే కంటూ ఉంటాడు. ఆ కలలు కన్నా కూడా ఆ ధనవర్షమే కనిపిస్తుంది, కనక వర్షమే కనిపిస్తుంది వారికి. నావా అరే పశువునాం కామాయ పశవ ప్రియా భవంతి, ఎప్పుడైతే పశువులను, నాకు ఇటువంటి ఒంగోలు ఆవు కావాలి, గీరు జాతి ఆవులు కావాలి, సాహివాలు కావాలని చెప్పేసి ఆ యొక్క ఆవుల జాతి వైవిధ్యమును ఇష్టపడుతూ ఉంటుంటాడు, అటువంటి వారికి పశవా ప్రియా భవంతి, అటువంటి వారికి పశువులే ప్రియముగా అనిపిస్తుంటాయి.
నావారే బ్రాహ్మణ కామాయ బ్రహ్మ ప్రియం భవతి. ఎప్పుడైతే బ్రహ్మతత్వమును ఎరుగుతూ ఎప్పుడైతే జ్ఞానాన్ని ఆర్జిస్తూ ఉంటుంటాడో అప్పుడు అటువంటి వారికి బ్రహ్మ ప్రియముగా అనిపిస్తుంటాడు, భగవంతుడు ప్రియముగా అనిపిస్తుంటాడు. నావా అరే క్షత్రస్య కామాయ క్షత్రం ప్రియం భవతి. ఎప్పుడైతే పౌరుషంతో శౌర్య బల ప్రదర్శన చేసేటువంటి ఆ యొక్క భావజాలం కలిగినటువంటి వారికి క్షత్రం ప్రియం భవతి. ఈ క్షత్రియ దేశ పరిపాలన సంరక్షణ విషయమే వారికి అభిష్టంగా అనిపిస్తూ ఉంటుంటది. నావా అరే లోకానాం కామాయ లోకాః ప్రియా భవంతి. ఇంకా ఎప్పుడైతే వైశ్యుడిగా ఉండి ఇక అన్ని ఉద్యోగం వ్యాపారం ఇవన్నీ చేసుకుంటూ ఈ సమాజంలో ఉండాలని అనుకుంటాడో అప్పుడు అతనికి ఈ సమాజము ఇష్టం అనిపిస్తూ ఉంటుంటది. నవా అరే దేవానాం కామాయ దేవాః ప్రియా భవంతి. ఇక ఎప్పుడైతే విద్వాంసులు ఆచార్యులు ఋషిమునుల యొక్క సాంగత్యం ఇష్టపడుతూ ఉంటుంటాడో అప్పుడు అతనికి ఋషిమునులు మంచి మంచి విద్వాంసుల యొక్క పరిచయాలు పెరుగుతూ ఉంటుంటాయి. అటువంటి వారే వారికి ఇష్టం అనిపిస్తుంటారు. నావారే దేవానాం కామాయ దేవాః ప్రియా భవంతి. ఎప్పుడైతే ఇక పూజ చేయాలని అనుకున్నప్పుడు గొప్పవారిని ఆశ్రయించాలనుకున్నప్పుడు ఆ గొప్ప గొప్ప వారి యొక్క సాంగత్యంలో ఉండి ఇక వేదానాం కామాయ వేదా ప్రియా భవంతి. ఇప్పుడు వేదాలను ఇష్టపడడం, వేదాలే కొనుక్కోవడం, వేదాలే చదవడం, వేదాల పట్లనే సందేహ నివృత్తి చేసుకోవడం అట్లా జరుగుతుంటది. నావారే భూతానాం కామాయ భూతాని ప్రియాని భవంతి. ఎప్పుడైతే ప్రాణుల పట్ల ఆసక్తి ఉంటుంటుందో అప్పుడు ప్రాణులే వారికి ప్రేమగా అనిపిస్తూ ఉంటుంటాయి. నావా అరే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఎప్పుడైతే అంత ఏది జరిగినా మన మంచిగా జరుగుతుంది, ఏదైనా మన గురించి అని అనుకున్నప్పుడు అంతా ఇష్టపడుతున్నప్పుడు ఏది చూసినా అంతా మన మంచికి అనేటువంటి భావజాలంతో ఉండి అందరిని ఇష్టపడడం, అన్ని పరిస్థితుల్లో ఒదిగిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఆత్మవారే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్యో నిధి ధ్యాసితవ్యో మైత్రేయి ఆత్మని ఖల్లు అరే దృష్టే శృతే మతే విజ్ఞాత ఇదం సర్వం విదితం. ఆత్మ అరే ద్రష్టవ్య. ఇక ఆత్మతత్వాన్ని ఈ పుట్టడం ఏంటి, ఈ చావడం ఏంటి, ఈ దుఃఖాల వరకు, ఈ రోగాల వరకు, ఈ చంపుతున్నది ఎవరిని, చస్తున్నది ఎవరు, ఈ తినబెడుతున్నది ఎవరికి, తింటున్నది ఎవరు, తృప్తి పడుతున్నది ఎవరు, ఇదంతా ఆలోచించి ఆత్మను చూసుకోవాలని అనుకుంటున్నప్పుడు ఆ ఆత్మతత్వం గురించే శ్రోతవ్య, ద్రష్టవ్య, ఆ ఆత్మని తెలుసుకోవాలి, ఆత్మని సాక్షాత్కారం చేసుకోవాలనేటువంటి అభిప్రాయం. శ్రోతవ్య, ఆత్మ గురించే ప్రవచనాలు వినడం, ఆత్మ గురించే ఎక్కడ విన్నా కూడా ఎవరితోటి ఏం అడిగినా కూడా ఆ ఆత్మతత్వంని చెప్పమని అనడం. మంతవ్య, ఆ ఆత్మతత్వంని మనది విశ్వసించడం, నమ్మకం కుదుర్చుకోవడం, శ్రద్ధ భక్తిని కనపరచడం. నిధి ధ్యాసితవ్య, ఆ యొక్క విషయంలోనే తదేక ధ్యాసగా ఉండడం, తన్మయత్వ భావంతో వినడం. మైత్రేయి ఆత్మని ఖలు అరే దృష్టే శృతే మతే. ఓ మైత్రేయి, ఇక అటువంటి వారికి ఆత్మను నకారంత పుల్లింగ శబ్దం, ఆత్మని సప్తమి భక్తి ఏకవచనం. ఈ యొక్క ఆత్మలోనే ఖలు అరే, అందులోనే శ్వాస తీసుకోవడం, అందులోనే జీవించడం, అందులోనే కలలు కనడం, ఆ విషయం మాత్రమే ఇష్టపూర్వకంగా ఆలకించడం, ఇంకా వేరే విషయాల పట్ల అంతగా పట్టించుకోకుండా ఉండడం. దృష్టే శృతే మతే, చూడడం, ఆలకించడానికి కానీ వినడానికి కానీ ఆ యొక్క మతే అంటే మననం, ధ్యాసనం చేయడానికి కానీ విజ్ఞాత, ఈ రకంగా అన్ని రకాలుగా ఆత్మ పట్లనే ఎప్పుడైతే ఈ యొక్క విజ్ఞాత తెలుసుకోవడం జరుగుతుందో, ఇదం సర్వం విదితం, ఇదంతా తెలుసుకోవడం అవుతుందో అనేటువంటిది ఈ యొక్క 6వ సంపుటం పూర్తయిపోయింది. ఇప్పుడు 7వది చూడండి. బ్రహ్మతం పరాద్ ఆద్యో అన్యత్ర ఆత్మనో బ్రహ్మవేద క్షత్రం తం పరాద్ ఆద్యో అన్యత్ర ఆత్మనః క్షత్రం వేద లోకాస్తం పరాదుర్యో అన్యత్ర ఆత్మనో లోకాన్ వేద దేవాస్తం పరాదుర్ యో అన్యత్ర ఆత్మనో దేవాన్ వేద వేదాంతం
తం పరాదుర్యో అన్యత్ర ఆత్మనో వేదాన్ వేద భూతాని తం పరాదుర్యో అన్యత్ర ఆత్మనో భూతాని వేద సర్వం తం పరాద్యాద్యో అన్యత్ర ఆత్మనః సర్వం వేదేదం బ్రహ్మేదం క్షత్రం ఇమే లోకా ఇమే దేవా ఇమే వేద ఇమాని భూతాని ఇదం సర్వం యద అయం ఆత్మ బ్రహ్మ తం పరాత్. ఈ యొక్క బ్రహ్మతత్వాన్ని తెలుసుకొని ఈ బ్రహ్మ ఒక్కడే నిజంగా ఉంటాడు, ఈ బ్రహ్మ మాత్రమే శాశ్వతంగా ఉంటాడు, ఈ బ్రహ్మయే నిండి ఉన్నాడు, బ్రహ్మలోనే ఈ యొక్క అండపిండ బ్రహ్మాండములన్నీ సమాహితమై ఉన్నవి, ఆ బ్రహ్మయే ఈ అండపిండ బ్రహ్మాండములో అణువణువున ఇమిడి ఉన్నాడు, అంతా అతనిలోనే ఉన్నది అనేటువంటి ఎప్పుడైతే ఆ పరమాత్మను తెలుసుకోవడం జరుగుతుంటుందో, పరాద్యో అతనికంటే మించినటువంటిది, ఇదంతా నాశనమయ్యేటువంటిదే, ఇదంతా తుడుచుకు పెట్టుకుపోయేటువంటిదే. అందుకని అన్యత్ర ఆత్మనో బ్రహ్మవేద, ఇక ఈ యొక్క కనబడే రూపానికి అతిరిక్తంగా అన్యత్ర అంటే ఈ యొక్క ప్రత్యక్షం దానికంటే భిన్నంగా ఏదైతే ఉందో అదంతా తుడుచుకు పెట్టుకుపడేటువంటిదే. బ్రహ్మయే సృష్టికి పూర్వంగా ఉన్నాడు, బ్రహ్మయే ప్రళయం తర్వాత ఉంటాడు, అంతా అతనే ఉంటాడు. ఈ యొక్క మధ్యలో ఈ కనబడే రూపం ఏదైతే ఉందో ఇది రూపు మారుతుంది అని అంటే కనబడే రూపం నుంచి కనబడని స్థితికి వెళుతూ ఉంది అనేటువంటిది అభిప్రాయం. సమయం ఏమో పరిగెడుతుంది కాబట్టి ఏమైనా అర్థమైతే సరే, అర్థం కాకపోతే మరి అడగండి. పట్టుకుంటున్నారా? అర్థమవుతుంది. నాకు అర్థమైంది. అందరూ ఒకేసారి మైకులు ఆన్ చేస్తే కుయ్యమంటుంటది, మాట్లాడాలి, బంద్ చేయాలి. చెప్పండి. వరలక్ష్మి గారు. మైత్రేయ జ్ఞానవంతురాలు ఆచార్య ఇప్పటి వరకు విన్నట్టే. రీసౌండ్ వస్తుంది, ఏం మాట్లాడుతున్నారో అర్థమై. సరే, అందుకని ఈ యొక్క బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలని చెప్పేసి ఈ యొక్క యాజ్ఞవల్క్యుడు బ్రహ్మవాదిని మైత్రేయికి ఉపదేశం చేస్తున్నాడు. ఇది పూర్తిగా ఉంటేనే మనకు భౌతికవాదము, ఈ పుత్రమోహము, ధన సంపత్తి వ్యామోహము, భార్యాభర్తల అనుబంధం, అవన్నిటి పట్ల అవగాహన కలుగుతుంది. ఆచార్య చెప్పండి. మైక్ ఆన్ లో పెడతారు, నేను మాట్లాడేటప్పుడు మాట్లాడుతుంటారు. చెప్పండి ఇప్పుడు. అమ్మా చెప్పమంటున్నాడు కదా వరలక్ష్మి గారు, చెప్పండి మీ సందేహము. నెట్ సరిగ్గా రాలేదు ఆచార్య. ఆ మైత్రేయ జ్ఞానవంతురాలని అర్థమైంది ఆచార్య అన్నాను. సరే సరే, మంచిది. మునిగారు ముందుకు తీసుకెళ్ళండి. ఓం ఆచార్య ఓం ప్రకాష్ గారు ధన్యవాదములు. ఈరోజు బృహదారణ్యక ఉపనిషత్తు పంచమ అధ్యాయములో మనము 4వ అధ్యాయం 5వ బ్రాహ్మణం. 4వ అధ్యాయం 5వ బ్రాహ్మణమా? 4వ అధ్యాయము 5వ బ్రాహ్మణం. ఇక్కడ మీరు పంచమ అన్నారు కదా ఆచార్య, మరి అవును, పంచమ అధ్యాయంలోకి రాలేదండి ఇంకా, బ్రాహ్మణ పూర్తవాలి దీంట్లో, చతుర్థిలో. ఓకే ఓకే ఓకే. నేను అది పుస్తకంలో మీరు చదివేది ఎక్కడ దొరుకుతలేదు నాకు, అందు గురించే నేను అందుకే పదే అడిగినాను అనమాట. అంటే అందుకే ఒక్కొక్కటి కూడా చెప్తున్నాను కదా, ఇది అయిపోయింది, 1వ. ధన్యవాదములు. విశేషంగా ఈరోజు యాజ్ఞవల్క్యుడు తర్వాత వారి ధర్మపత్నులతోటి సంవాదం నడుస్తున్నది. నేను సన్యాస దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను, పరివ్రాజం కావాలనుకుంటున్నాను, నా సంపద అంతా మీ ఇద్దరికి ఇస్తాను,
మరి తీసుకోండి అనే భావన లోపల నడుస్తున్నది. ఒక బ్రహ్మజ్ఞాని ఒక మండతో ఒకరి విజ్ఞానంతో కూడినటువంటి భార్య, ఇద్దరు రెండు రకాల రెండు కోణాల్లో ఉన్నారనమాట. అదే మనకి చెప్తున్నాడు ఇక్కడ. భౌతికమైనది ఆధ్యాత్మికమైనది లోపల తీసుకుపోతున్నాడు. అయితే నడుస్తున్నది ఈ విధంగా సంవాదం లోపల. ఇంకా మనం లోపలికి ముందుకెళ్తాము. ఇది 1-2 సార్లు వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. అదేవిధంగా మనం ముందుకేస్తున్నాము. ఆచార్య ధన్యవాదములు. అనంతరం వైదిక సంధ్యోపాసన ఈరోజు ఎవరమ్మా? వారు రాజమణి అమ్మగారు చేయిస్తా అంటున్నారు. రాజమ్మ గారు చేపిస్తారా? భాగ్యలక్ష్మి అమ్మగారు ఉంది ఈరోజు. ఇది 2వ వారం కదా, కొత్త వాళ్ళది అంట కదా? కాదు, పాత వాళ్ళదే. పాత ఓం వాళ్ళు. నమస్తే. పాత వాళ్ళదే ఆచార్య, భాగ్యలక్ష్మి అమ్మగారు. సరే సరే చేయించారు. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వభ్యో నమో నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతా అభిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः. ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षुः चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां यशोबलम्, ॐ करतलकरपृष्ठे, ॐ भूः पुनातु शिरसि, ॐ भुवः पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि, ॐ खं ब्रह्म पुनातु सर्वत्र, ॐ भूः, ॐ भुवः, ॐ स्वः, ॐ महः, ॐ जनः, ॐ तपः, ॐ सत्यम्, ॐ मृतं च सत्यं चाभिता तपसोऽध्यजायत, ततो रात्र्याजायत, ततः समुद्रो अर्णवः, ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत, अहोरात्राणि विदधदिश्वस्य मिषतो वशि, ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत्, दिवं च पृथिवीं चान्तरिक्षमतो स्वः, ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः. ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः. ॐ दक्षिणाधिगिन्द्रोऽधिपति स्थिरच्चिराजिरक्षिता पितर इषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः. प्रतीचीदिगवर्णोऽधिपतिः बृदाकुरक्षितान्नमिषवः,
तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशभ्यो नमः एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः उदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशभ्यो नमः एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवरक्षित वीरुद इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवरक्षित वीरुद इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः उरुध्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः ॐ जातवेदसे सुनवामा सोममरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्ष्मुर्मित्रस्य वर्णस्याग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तुषच्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताचक्रमुच्चरतु पश्येम शरदशतं जीवेम शरदशतं शृणुयाम शरदशतं प्रभ्रवाम शरदशतम् अदीनस्याम शरदशतं भूयच्च शरदशतात् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः हे रक्षक सच्चिदानंद स्वरूप जगदुत्पादक देव నీ దివ్య విజ్ఞానం మేము నిత్యము ఉపాసింతుము మాకు సద్బుద్ధులనిచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపము స్వామి. హే పరమేశ్వర దయానిధి, మీ కృప వల్ల జప ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రాప్తించుకొందుము గాక. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः. ॐ शान्ति शान्ति शान्तिः इति वैदिक ब्रह्म सन्निहितम्. ओम नमस्ते आचार्य जी. सर्वेभ्यो नमो नमः आचार्य जी. अंदरिकी नमस्ते. నమస్తే ఆచార్య. భాగ్యలక్ష్మమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠः. ఓం देव शांति अंतरिक्षं शांति पृथिवी शांति आपः शांति ओषधयः शांतिः वनस्पतयः शांति विश्वे देवाः शांति ब्रह्म शांति सर्वं शांतिः शांतिरेव शांति सामा शांतिरेधि. ओम शांति शांति शांतिः. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరూ ఈ ఎపిసోడ్ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. అందరికీ నమస్తే. 2 నిమిషాలు ఆశ్రమం గురించి మాట్లాడుకోవాలని అనుకున్నాము. మాట్లాడుకోండి. సమయం మన కాలేదు కాబట్టి ఈరోజు ఆశ్రమం విషయంలో ఓం ఆచార్య రికార్డ్